నమస్కారం ప్రేక్షకులారా, గుర్తుందా గత వీడియోలో నేను మీకు కలుపు మొక్కల సమస్యల గురించి చెప్పాను. ఇంకా మిమ్మల్ని అడిగాను, కలుపు నియంత్రణ కోసం మాన్యువల్ లేదా యాంత్రిక ఏర్పాటు అంత లాభదాయకమా కాదా? మరి రండి దీని గురించి మాట్లాడుకుందాం. చూడండి, మాన్యువల్ ఏర్పాటు అంటే కలుపు తీయడం గురించి ఆలోచించండి. ఇది మీకు కూడా తెలుసు, పొలం పని కోసం కూలీలు దొరకడం ఎంత కష్టమో. ఇంకా దీనికి సమయం కూడా ఎక్కువ పడుతుంది, మరియు ఎక్కువ కూలీల కోసం ఎక్కువ ఖర్చు కావడం కూడా తప్పదు. సమయం ఆదా చేయడానికి ఎందరో రైతులు యాంత్రిక పద్ధతిని అవలంబిస్తారు. మరి ఈ ఉపకరణాలు సులభంగా లభించగలుగుతాయా? ఎవరి వద్ద తక్కువ నేల ఉందో అలాంటి రైతులు ఈ ఉపకరణాలని తీసుకోగలుగుతారా? మరి వర్షం పడితే ఈ ఉపకరణాలు ప్రభావవంతమైనవా? జవాబు ఒకటే, కాదు. అర్థం చేసుకోవలసిన విషయం ఇందులో ఇంకొకటి కూడా ఉంది. టిల్లర్ నడిపిన కారణంగా మట్టిలో తేమ ఇంకిపోతుంది. ఇంకా మట్టి పైకి కిందకి రావడం వల్ల కొత్త కలుపు మొలకెత్తే సంభావ్యత కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, నేను కేవలం సమస్యలను లెక్కించడానికి వచ్చాను అని. కానీ నా వద్ద ఈ సమస్యకు పరిష్కారం కూడా ఉంది. ఇది ఒక నమ్మకం ఇంకా నాణ్యతకు ప్రతీక. దీని గురించి మరిన్ని వివరాల కోసం తర్వాత వీడియోలు మాతో ముడిపడి ఉండండి.